ప్రెజెంట్ అంటే ఇప్పుడున్న ఇండస్ట్రీలో ఆల్ ఆఫ్ అంతా చాలా మంది స్టూడెంట్స్ ఆర్గన్ స్టూడెంట్సే కదా. అంటే మీకు ఛాన్స్ అనేది మీకు సంగీతం నేర్చుకున్న రామాచారి గారి డాటర్ అని ఇచ్చేవారా, లేకపోతే మిమ్మల్ని టెస్ట్ చేసి ఇచ్చేవారా? ఇండస్ట్రీలో మీరు దేవుడికి ఓన్ డాటర్ అన్న ఇవ్వరు, బట్ డెఫినెట్లీ దేవుడి డాటర్ అని తెలుస్తుందా, అలా రామాచారి గారి డాటర్ అన్న అని ఒక గుర్తింపు అనే ఒక ప్రివిలేజ్ ఉంది తప్ప ఇక్కడ జస్ట్ బికాజ్ యు ఆర్ హిస్ డాటర్ ఆర్ జస్ట్ బికాజ్ యు ఆర్ రిలేటెడ్ టు దిస్ పర్సన్ ఆపర్చునిటీస్ అయితే రావు. ఓకే, దట్ ఈస్ హౌ ఇండస్ట్రీ వర్క్స్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. మాక్సిమం ఒకటి వస్తుంది, రెండు వస్తుంది, ఇంకా అంతకంటే ఎవరు ఫోర్స్ చేసి కొనుక్కోలేరు. సో బట్ లక్కీలీ ఫర్ మీ ఐ డెంట్ హ్యావ్ టు గో త్రూ దట్. రామాచారి గారు ఇంట్రడ్యూస్ చేసే ముందే నేను అసలు వెళ్ళి సగం మందికి నేను ఆయన డాటర్ అని తర్వాత తెలిసింది. నా 10th క్లాస్ తర్వాత నేను వెళ్ళి అందరికి సిడీస్ డెమోస్ ఇచ్చి నేను సాహితీ అనే రాసాను. నా ఇంటి పేరు కూడా రాయలేదు, నేను ఉత్తి సాహితీ రాసి ఇలా హైదరాబాద్లో ఉంటాను, అమ్మ నంబర్ ఇచ్చాను, నంబర్ సేవ్ అయి ఉంటుంది అని అమ్మ నంబర్ ఇచ్చి అలా నా ఫస్ట్ ఆపర్చునిటీస్ అన్నీ కూడా అలాగే వచ్చాయి. ఓకే, ఫస్ట్ మీకు ఆఫర్ వచ్చిన మూవీ ఏంటి, ఎక్కడ పాడారు మీరు? ఫస్ట్లో కోటి గారికి మనోరమ అని ఒక మూవీ రిలీజ్ అయింది, మూవీ వైజ్. ఆ మూవీలో పానీపూరి మీద ఒక చిన్న ఫన్నీ సాంగ్. బట్ ఫస్ట్ రిలీజ్ నాది బొమ్మరిల్లు అనే ఒక సీరియల్ టైటిల్ సాంగ్ లో చైల్డ్ వాయిస్. సో దట్ ఈస్ మై ఫస్ట్ రిలీజ్ ఇన్ మై లైఫ్. ఓకే, అంటే మీకు చిన్నప్పటి నుంచి అంటే ఇల్లు మొత్తం కూడా కంప్లీట్గా సంగీతంతో విని 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 మీకు పాడాలన్న ఇంట్రెస్ట్ వచ్చిందా, లేకపోతే ఒకవేళ సంగీతం కాకుండా ఉంటే మీరు ఏం చూస్ చేసుకునేవారు? యాక్చువల్గా నేను 9th క్లాస్ 10th క్లాస్ వరకు నాకు గాత్రం ఉంది కాబట్టి నేర్పించేవాళ్ళు, సో నేర్చుకునేదాన్ని తప్ప నేను ఎప్పుడూ ఒక సింగర్ అయిపోతాను, ఒక ఇండస్ట్రీలో వర్క్ చేస్తాను అని మాత్రం ఎప్పుడు అనుకోలేదు. చదువు బాగానే చదివేదాన్ని, పర్వాలేదు, మంచి మార్క్స్ వచ్చేవి, ఏదో చదువుకుంటాను అనుకున్నాను. దాని తర్వాత 10th క్లాస్ తర్వాత నేను ఒక కవర్ సాంగ్ రిలీజ్ చేశాను. ఎందుకంటే నాకు 10th క్లాస్లో 9.5 వచ్చిందని మా అన్న గిఫ్ట్ ఇచ్చాడు. ఓకే, మొత్తం అసలు లిటరలీ ఆ టీం వాళ్ళు ఇప్పుడు RRR డిఓపీస్ గ్రూప్ ఇలాంటి బిగ్ ఆర్టిస్ట్ అనమాట, శ్యామ్ గారు ఇలా పెద్దవాళ్ళు. సో వాళ్ళతో వీడియో తీస్తాను, నేను ఒక ఇంగ్లీష్ పాట కవర్ చేసుకున్నాను చిన్నప్పుడు, కవర్ సాంగ్. సో అది గిఫ్ట్ ఇచ్చినప్పుడు నేను కూడా పాడితే బాగుంది కదా అని చెప్పి ఆ పాట ఇంకో 2-3 పాటలు కలిపి డెమోస్ ఇచ్చాను అందరికి. అక్కడి నుంచి వర్క్ కి పిలిచేవాళ్ళు. సో నేను ఇంటర్మీడియట్ కాలేజ్ కి తక్కువ, రికార్డింగ్స్ లో ఎక్కువ ఉన్నాను 2015 2014 మొత్తం. సో అప్పుడు ఇంకా డిసైడ్ అయిపోయాను, ఇంటర్మీడియట్ లో డిసైడ్ అయ్యాను నేను ఎంసెట్ రాయను, ఇంజనీరింగ్ చేయను, ఏమి చేయను, నేను అర్థమైపోయింది నేను ఇక్కడ సింగింగ్ ప్రొఫెషన్ తీసుకుంటా. సో అలా నాకు ఈ ప్రొఫెషన్ చూస్ చేసుకున్నాను తప్ప ఇంట్లో కూడా అస్సలు ఇద్దరికి, మా అమ్మ కానీ నాన్న కానీ అన్నకి నాకు ఇద్దరికి మీరు సింగరే అవ్వాలి, మీరు సింగింగే నేర్చుకోవాలి, మీరు ఇదే చేయాలని ఇప్పటికీ నేను వెళ్ళి ఏదో ఆర్కియాలజిస్ట్ అవుతానే, ఓకే చదువుకో ఫస్ట్, దానికోసం ఫస్ట్ ఇలా హోంవర్క్ చేయి, నీకు స్కిల్ ఉందా చూడు, అప్పుడు ఓకే అవ్వు అంటారు. ఓకే, అలాగే మీకు సింగర్ ఇన్స్పిరేషన్ ఎవరి పాటలు బాగా వింటారు, ఎవరి పాటలు బాగా పాడడానికి ఇష్టపడతారు? అఫ్ కోర్స్ మన ఇళయరాజా గారి పాటలు, రెహమాన్ గారి పాటలు, ఇవన్నీ వింటూ, బాలుగారి పాటలు వింటూ పెరిగి ఉన్నాం కాబట్టి. అండ్ అలానే కాదు, మా ఇంట్లో చిన్నప్పటి నుంచి వరల్డ్ మ్యూజిక్ రేడియో ఉండేది. ఓకే, సో అక్రాస్ ద వరల్డ్ మ్యూజిక్ అంతా వినేవాళ్ళం అనమాట. వినడం అంటే చాలా ఇష్టం. ఈ రోజు ఒక టైప్ మ్యూజిక్ వింటే రేపు ఇంకో టైప్ మ్యూజిక్ విని, సో 24 గంటలు ఏదో ఒక రకమైన మ్యూజిక్ అయితే వింటాను. బట్ టు కోట్ మై ఫేవరెట్ ఆర్టిస్ట్, ఆఫ్ కోర్స్ నాకు ఘంటసాల గారు, సుశీలమ్మ డ్యూయెట్స్ చాలా ఇష్టము. తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు అండ్ అరిజిత్ సింగ్ సాంగ్స్, ఇవన్నీ చాలా ఇష్టం. ఓకే, ఫీమేల్స్ లో ఎవరంటే బాగా ఇష్టం మీకు? ఫీమేల్ సింగర్స్, సీనియర్స్ గానీ ప్రెసెంట్ మీ జనరేషన్ వాళ్ళు కూడా? మా జనరేషన్ రమ్య బెహ్రా, సాహితీ చాగంటి వాయిసెస్ చాలా ఇష్టము. రమ్య వాయిస్ అంటే ఐఎమ్ రమ్య బెహ్రా ఫ్యాన్. ఓకే, అంటే మేము ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా కూడా ఐఎమ్ రమ్య బెహ్రా అడ్మైరర్ ఫ్యాన్. సో
ఐ లవ్ హర్. తనకి సంబంధించిన పాటలు పాడుతూ ఉంటారా? ఓకే, మా కోసం ఒకసారి. రమ్య పాడిన పాట. హునన 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 హున నచ్చదా, హునన 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 హున అంతగానా, అందని లోకము చంద్రికనై ఆహ్వానిస్తున్నా, అల్లరి అసలాభిసారికనై నీకై చూస్తున్నా. సూపర్ సూపర్. అలాగే సాకేత్, మీ బ్రదర్ సాకేత్ గారు కూడా మంచి సింగర్ కదా. మీరు పాడిన తర్వాత తను ఏమన్నా క్రిటిసిజం చేస్తూ ఉంటారా? ఎలా ఎంకరేజ్ చేస్తారు? ఎలా ఉంటుంది మీ బాండింగ్? నేను మా అన్న ప్రాబబ్లీ బెస్ట్ క్రిటిక్స్ ఫర్ ఈచ్ అదర్. ఓకే, కానీ అది వెంటనే డిస్కస్ చేసుకోము. అది మా ఇద్దరి ప్రైవేట్ స్పేస్లో మేమిద్దరం లైక్ ఒక పాయింట్లో ఎలా అంటే చీ ఇదే ఒక పాటేనా అని కూడా అంటాడు నన్ను. నేను ఇది కూడా పాడమేనా అని కూడా అనే హక్కు ఐ థింక్ ఓన్లీ మా అన్నకు ఉంది, అలా చెప్పే హక్కు. బట్ అలా అని చెప్పి ఎప్పుడు తిట్టుకొని కొట్టుకొని అలా ఉండము. నాకు మా అన్న అంటే భయము. సో అట్లీస్ట్ నటిస్తూ ఉంటా, పనులు అయిపోతాయి అప్పుడు. సో నేను దొంగ మొహన్ చెల్లిని, మా అన్న రూబాబ్ చేసే అన్న. ఓకే, మీ ఇద్దరి మధ్యలో బాగా మీకు గుర్తుండిపోయే ఏదైనా సన్నీ ఇన్సిడెంట్ కానీ బాగా ఎమోషనల్ సీన్స్ ఏమన్నా ఉన్నాయా? ఎవ్రీడే మాది ఒక రోలర్ కోస్టర్. మా అన్న నా ఫేవర్ లో ఏమన్నా చేయకపోతే ఎవరు లేనప్పుడు కొట్టాడు కొరికాడు అని చెప్పి అక్యూజ్ చేసి ఏడుస్తూ ఉంటాం. మా నాన్న నాకు సింపతి ఇస్తాడని. సో ఎవ్రీడే నేను ఎమోషనల్ అవుతాను. ఇంకా నమ్మడం మానేసారు ఇంట్లో. బట్ అలా కాదు, జోక్స్ అపార్ట్, 2019లో మా ఇద్దరికి ఒక కార్ యాక్సిడెంట్ అయ్యి లక్కీలీ we are safe, but it was a very major accident. Okay. So అంటే ఎక్కడికి వెళ్తున్నారు? భద్రాచలం వెళ్తూ ఓకే నార్కెట్పల్లిలో మన అన్ఫార్చునేట్లీ యాక్సిడెంట్ స్పాట్ ఉంటుంది కదా నార్కెట్పల్లి, అక్కడే అయింది మాకు కూడా. లక్కీలీ గాడ్స్ గ్రేస్ వి గాట్ సేవ్డ్. అండ్ ఆ రోజు ఇలా హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత ఒక 3 గంటలకో ఎప్పుడో చూసుకున్నాము. ఆ మూమెంట్లో just to know that he was safe and just to see him and మా అన్న నన్ను చూసినందుకు నాకు probably most emotional moment for me in my life to know that okay అమ్మయ్య ఇద్దరికిద్దరం బాగున్నాము, ఇద్దరికిద్దరం మొహాలు చూసుకున్నాము అన్న అది ఇప్పటికీ ఆ పిక్చర్ నాకు మైండ్ లో బాగా. ఓకే, దాని తర్వాత బాగా ఇంకా మీ రిలేషన్ బాండింగ్ ఎప్పుడు చాలా స్ట్రాంగ్. మా అన్నకి నేను ప్రాణం. మనకు టాటూ కూడా ఉంటుంది నా పేరు. సో అది ఎప్పుడు, అండ్ ఇంట్లో కూడా నాకు ఏదైనా ఒప్పుకోకపోతే అన్న అమ్మ ఒప్పుకోవట్లేదన్న అది కామన్. ఓకే, సో ఇంట్లో ఏం చేసినా మిమ్మల్ని బాగా సపోర్ట్ చేస్తారు సాకేత్ గారు అయితే. ఇద్దరికిద్దరం తోడు దొంగలం యాక్చువల్లీ. నిజంగా తోడు దొంగలం అంటే ఇద్దరం. ఫస్ట్ ఎలా ఇంట్లో వాళ్ళని నమ్మడానికి కంప్లైంట్ ఇచ్చుకుంటాం, అన్న చేయట్లేదమ్మా అని చెప్పి అలా కంప్లైంట్ ఇస్తాం. ఎందుకంటే అన్న చెయ్యడా పని అని కన్వే చేయడానికి. ఓకే, సో అమ్మ వాళ్ళు కూడా ఏదో కంప్లైంట్ లాగా అన్న మీద కోపం వచ్చినట్టు అలా రియలిస్టిక్ గా తోడు దొంగల గేమ్స్ ఆడుతూ ఉంటాం ఇద్దరికిద్దరం. మమ్మీకి బాగా అలవాటు అయిపోయి ఇలా ఇద్దరిని ఏమనలేక మా వదినకు కూడా క్లారిటీ ఉంది అది ఆ విషయం. మేమిద్దరం కొట్టుకుని నేను ఏడుస్తున్నా, మా అన్నకి ఏదైనా ఉన్నా అస్సలు లైఫ్ లో నేను చాలా కొన్ని విషయాలు నేను చెయ్యను, టచ్ చేయను. అలాంటి వాటిల్లో వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నప్పుడు వీళ్ళిద్దరు మధ్యలో రాకూడదు అని చెప్పి మా వదిన చెప్తూ ఉంటుంది అందరికి. ఓకే, అంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా అంతే ఇంకొక దొంగ యాడ్ అయింది మా టీమ్ లోకి అంతే. ఇప్పుడు మేమిద్దరం ఒక టీం ఉండేవాళ్ళం, ఇప్పుడు ఇంకో కొత్త దొంగ వచ్చింది మాకు. ఏముంది 2 చేతుల వాళ్ళు 3 చేతులు అంతే. వీఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్, చిల్, సూపర్ చిల్ అసలు. ఎక్కువ ఎప్పుడెప్పుడు కలుస్తూ ఉంటారు? రెగ్యులర్ కలుస్తూనే ఉంటారా? అకేషన్స్ వైజ్ ఆల్మోస్ట్ రోజు కలుస్తూనే. ఓకే, ఇంకా కలవలేదన్నా అట్లీస్ట్ ఏదో ఒక విధంగా వీడియో కాల్స్, ఫోన్స్, మెసేజెస్ అని చెప్పుకొని మీమ్స్ అన్నా పంపించుకుంటాం మేము ముగ్గురం. సో అలాగే